సడన్గా ఒక టాపిక్ స్ట్రైక్ అయింది మైండ్కి అండ్ ఐ రియలీ వాంటెడ్ టు డూ అ వీడియో ఆన్ దిస్ వితౌట్ గెటింగ్ డిలే. సో నా మైండ్కి ఎగిరిపోయే కన్నా నేను ముందే రికార్డ్ చేసి పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో దిస్ ఈస్ వన్ థింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ క్రేవ్ ఫర్ లైఫ్లో ఇది ఉంటే చాలు అని. దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ బట్ నాకు ఇప్పుడు మైండ్ తట్టిన టాపిక్ ఏంటంటే ఎఫర్ట్స్. ఇట్ కెన్ బీ ఇన్ అ ఫ్రెండ్షిప్, ఇన్ అ ఫ్యామిలీ, ఇన్ అ రిలేషన్షిప్, అట్ ఆఫీస్, ఎనీవేర్. ఒక మనిషి ఎఫర్ట్స్ పెట్టడం మన కోసం అనేది చాలా ఇంపార్టెంట్. బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఈ పాయింట్ నాకు అర్థం కాదు, ఎందుకో నాకు తెలియదు. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఫ్యామిలీలో మమ్ ఈస్ కుకింగ్ ఆర్ డాడ్ ఈస్ డూయింగ్ సంథింగ్ ఏదైనా సరే, యాజ్ కిడ్స్ వీ డోంట్ అప్రిషియేట్ ఇట్ ఓపెన్లీ. అంటే వాళ్ళకి తెలుసు వీ రెస్పెక్టెడ్, అప్రిషియేటెడ్, వీ కేర్ ఫర్ ఇట్, అది ఇది అని చెప్పేసి మనకి తెలుసు వాళ్ళు అంతే కేర్ ఎఫర్ట్ అంతా మన కోసం చూపిస్తున్నారని. బట్ వై డోంట్ వి స్పీక్ ఇట్ అవుట్? మమ్మీ నిజంగా మంచి వంట చేసి పెడితే ఒక్క అప్రిసియేషన్ కానీ, లేకపోతే ఆమె వంట చేసేటప్పుడు పోయి హెల్ప్ చేయడం కానీ ఎందుకు చేయరు? ఇఫ్ డాడ్ చాలామంది వాళ్ళ డాడీస్తో అంత క్లోజ్గా మూవ్ అవ్వరు, యూ గెట్ స్కేర్ టు గో గివ్ అ కాంప్లిమెంట్ కానీ ఏదైనా సరే. లైక్ వై డోంట్ యూ గైస్ డూ ఇట్ ఓపెన్లీ? ఐ హ్యావ్ నా అందరి గురించి నాకు తెలియదు, కానీ నాకైతే ఇఫ్ దేర్ ఇస్ సంథింగ్ గోయింగ్ ఆన్, ఐ వాంట్ దట్ పర్సన్ టు కమ్ అండ్ టెల్ మీ ఇన్ పర్సన్కి నాకు ఇది నచ్చింది, నువ్వు చేసింది ఇది బాగుంది, అప్రిసియేషన్, ఎఫర్ట్స్. దట్స్ వాట్ ఐ ఫీల్ ఎఫర్ట్స్ కమ్ అవుట్. ఫ్రెండ్షిప్లో కూడా దర్ సమ్ పాయింట్స్, రిలేషన్షిప్లో కూడా ఒక్కసారి అబ్బాయి పడిపోయారో లేకపోతే అమ్మాయి పడిపోయింది అని అంటే నెక్స్ట్ మూమెంట్ నుండి దర్ ఇస్ నో ఎఫర్ట్స్. పడిపోయిందిగా, ఇంకా పిల్ల నాదే, అబ్బాయి నావాడే, ఇంకా మావాడు అదని చెప్పేసి యూ స్టాప్ పుట్టింగ్ ఇన్ ఎఫర్ట్స్. యూ డోంట్ గివ్ కాంప్లిమెంట్స్, యూ డోంట్ ప్లాన్ డేట్స్, or you don't remember few stuffs and all of that. Enduku? She's still your girl, they are still your family. మీరంతా ఇంకా ఉన్నారు, ఎందుకు మీకు ఒక పని అయిపోయిందంటే యూ స్టాప్ పుట్టింగ్ ఎఫర్ట్స్ ఆర్ రియలీ 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 ఇంపార్టెంట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టు రిసీవ్ అండ్ టు గివ్ ఇట్ టు అనదర్ పర్సన్. సో ప్లీజ్, ఇఫ్ యూ రియలీ థింక్ ఆర్ ఇఫ్ యూ రియలీ లైక్ సంథింగ్, ఇఫ్ ఆ మనిషికి అంత వర్త్ ఉంది అని అంటే మీ ఎఫర్ట్స్ పక్కాగా చూపించండి. ఇట్ రియలీ టేక్ యూ లాంగ్ వే అండ్ చాలా సిచ్యువేషన్స్ మస్తుగా మారుతాయి. పుట్ ఎఫర్ట్స్ ప్లీజ్.